ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన ఛావా సినిమా హిందీలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హిందీలో అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ లెక్క 500 కోట్ల రూపాయలు దాటడం విశేషం. దేశవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ రావడంతో పాటు రీజనల్ లాంగ్వేజ్లలో కూడా సినిమాను విడుదల చేయాలని సినిమాపై యూనిట్ పై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా శివాజీ మహారాజ్ కు అభిమానులున్నారు. ఇక ఆయన వారసుడి జీవితాన్ని వెండితెరపై చూడాలని బలంగా కోరుకున్నారు. ఈ సినిమాను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది. తెలుగులో విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అదిరిపోయాయి. మరాఠాల సింహం లేనప్పటికీ తన వేటను ఈ ఛావా కొనసాగిస్తాడు. గర్జనకు లొంగకపోతే పంజా వేటు తప్పదు అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. తెలుగు ట్రైలర్ చూస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయి. ముఖ్యంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ, ఆయన వీరోచిత పోరాటాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. విక్కీ కౌశల్ సంభాజీ మహారాజుగా నటించిన తీరును చూస్తుంటే నిజంగానే అప్పుడు మన ముందున్న మహారాజు కనిపిస్తున్నట్లనిపిస్తుంది. ఇక రష్మిక మందన సంభాజీ సతీమణి యేసుభాయ్ పాత్రలో కనిపించి మరోమారో తన మినరల్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సాంగ్స్ ను కూడా తెలుగులో అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ విజువల్స్ ను ఇంకాస్త ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కొన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా అద్భుతంగా పేలింది. సాధారణంగా ఇలాంటి పీరియాడిక్ మూవీస్ కి డబ్బింగ్ సహజంగా ఉండకపోతే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఛావాకి మాత్రం సరిగ్గా కుదిరిన డైలాగ్ డెలివరీ, ప్రాస యథాతథంగా ఉండడంతో సినిమా నేటివిటీ కోల్పోకుండా సహజత్వాన్ని నింపింది.